నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారు ఉన్నారు. అన్న నమస్తే. సో మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కేటీఆర్ గారిని ఉద్దేశించి కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతూ ఉంది. సో ఏంటి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? అంత ఆవేశంతో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆవేశం ఏందయ్యా ఆవేశము? వాళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా దూషిండ్రో అది రాష్ట్ర ప్రజలకు తెలపవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కదా. ఆవేశం ఏంటి? నాకెందుకు ఆవేశం? నా తెలంగాణ ప్రజల సంపదను దోశారు. నా తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది సంపదను దోశారు. రాష్ట్రానికి 8 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారు కేసీఆర్ కేటీఆర్ కుటుంబం. అదేవిధంగా 3 లక్షల కోట్లు రాష్ట్ర సంపదను కేసీఆర్ కేటీఆర్ కుటుంబం దోసుకున్నది. ప్రజల రక్తం, అది ప్రజల చెమట. రాష్ట్ర ప్రభుత్వము కుల్లగొట్టారు వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వంలో సంపద లేకుండా చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దోసుకున్నారు వాళ్ళు. అలాంటి మూర్ఖులను మాట్లాడడం అనేది ఎంత ఆవేశం అంటే తెలంగాణ కోసం ఆహర్నిశలు కష్టపడ్డ వాళ్ళము. 2008 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కష్టపడ్డ వాళ్ళము, ఉద్యమాలు చేసిన వాళ్ళము. వీళ్ళు 4 కోట్ల మంది ప్రజలు ఉద్యమం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ ఉద్యమకారులమంతా రాత్రింబగలు కష్టపడితేనే మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అలాంటి రాష్ట్ర ప్రజల సంపదను కేసీఆర్ కుటుంబం దోసుకున్నదంటే చాలా బాధేసి మాట్లాడాను వీళ్ళు. ఎందుకంటే చూడండి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు నమ్మారు. తెలంగాణ ప్రజలు నమ్మారు. నమ్మితే మోసం చేశాడు. ఎందుకంటే తెలంగాణలో ఉండే రైతులను, తెలంగాణ కార్మికులను, కర్షకులను, ప్రజలను అందరినీ కూడా మోసం చేశాడు. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసి విషయం అంతా. కాబట్టి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అని చేశాడు. ఎంత దుర్మార్గ పనయ్యా! అధికారం చేతులుందని 40,000 మంది ఫోన్ ట్యాపింగ్ జరిగాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరిది చేస్తారు తెలుసా? వీళ్ళు తీవ్రవాదులు, వీళ్ళు మావోయిస్టులు, లేకుంటే ఉగ్రవాదులు. ఈ దేశానికి ప్రమాదం ఉన్నది, ఈ రాష్ట్రానికి ప్రమాదం ఉన్నది అనుకున్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ చెయ్యాలి. ఇది వాస్తవం. ఇది మళ్ళా రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ, తర్వాత కేంద్ర హోంశాఖ, దానికి పార్లమెంట్ మెంబర్సు, దానికి డిసైడ్ ఉంటుంది. ఈ దేశానికి ప్రమాదం జరుగుతుంది అని, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంది, ఇలా ఉగ్రవాదులు, తీవ్రవాదులు, మావోయిస్టులతో ప్రమాదం జరగబోయేది ఉంది అని చెప్పి నిఘా వర్గాలు చెప్తే, అది ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తే దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కానీ అవన్నీ ఏమీ లేవే. తెలంగాణలో ఉన్న 40,000 మంది మావోయిస్టుల, ఎంత దుర్మార్గులు! మావోయిస్టులని తప్పుడు సమాచారం చేసి, తప్పుడు రిపోర్ట్ చేసి మొత్తము 40,000 మందిని వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు. వీళ్ళు రాజకీయ నాయకుల భార్యలది, వీళ్ళు తెలంగాణ కాంట్రాక్టులది, బిజినెస్ వాళ్ళది, ఇండస్ట్రీ వాళ్ళది, సినిమా హీరోయిన్లది, తర్వాత వ్యాపారులది, జ్యువెలరీ షాప్ వాళ్ళది. వీళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి బడాబాబులందరి కూడా, మామూలు జనాన్ని కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళు వాళ్ళ హక్కులను కాలరేసినట్టే కదా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే కదా. ఆడవాళ్ళవి కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? ఇంత దుర్మార్గంగా దేశంలో ఎక్కడన్నా ఉందా? అంటే ఇంత దుర్మార్గ పనులు అధికారం చేతులు ఉన్నదని చెప్పి ఆనాడు రజాకార్ల పరిపాలన చేశారు ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు. వీళ్ళు నిజాం కూడా అంత నిర్బంధం చేయలేదు కావచ్చు, కానీ వీళ్ళు తెలంగాణ ప్రజల మీద అంత నిర్బంధం పెట్టాడు. ఉక్కు పదం మోపారు. నోరు తెరిస్తే మీడియా వాళ్ళను కేసులు పెట్టాడు. మీడియా వాళ్ళ మీద కూడా వీళ్ళు ఎవరు నోరు తెరిస్తే ఉద్యమకారుల మీద, వీళ్ళ ప్రజల మీద ఎవరని ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి ఉక్కు పదం మోపి జైలుకు పంపించాడు. బీఆర్ఎస్ నాయకులు మీకు ఛాలెంజ్ ఇస్తా ఉన్నారు. కేవలం రాజకీయంగా ఎదగడం కోసమే కేటీఆర్ పై లేనిపోయిన ఆరోపణలు వేస్తా ఉన్నారు గజ్జల కాంతం అంటూ బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఏం చెప్తాడు? ఎవడాడు? వాడు చిల్లర నా కొడుకులు. నేను రాజకీయంగా ఎదుగుడేదయ్యా. నేను ఆల్రెడీ నా చిన్న వయసు నుండి ఉద్యమాలు చేసుకుంటూ వచ్చిన. నేను స్టడీ చేస్తున్నప్పుడే ఉద్యమాలు చేసుకుంటూ వచ్చిన. వీళ్ళు నేను చిన్నప్పటి నుండే భూస్వాముల మీద, వీళ్ళ భూస్వాముల మీద, బడాబాబుల మీద తిరుగుబడి చేసుకుంటూ వచ్చినోడిని. వీళ్ళు నేను చదువుకుంటేనే ఆనాడే నేను తుపాకీ పట్టినోడిని. ఆనాడే భూస్వాముల మీద, దొరల మీద యుద్ధం చేసుకుంటూ వచ్చినోడిని. నాకు కొత్తగా పేరేందే బాబు.
కొత్తగా పేరింది. వాడు కూడా మాట్లాడాడు 2008 నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమాలు చేసుకుంటూ వచ్చిన వాడేవాడు కేటీఆర్ అంటాడు. వాడిక్కడ చదువుకున్నాడు, పోయి అమెరికాలో పోయి నౌకరీ చేసుకున్నాడు. అలాంటోడు అసలు 2014 కన్నా ముందు కేసీఆర్ ఆస్తులు ఎంత, ఇప్పుడు 2000 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, వీడి మంత్రి అయిన తర్వాత 2023 తర్వాత వీని ఆస్తులు ఎంతనో తెలంగాణ ప్రజలు తెలుసు కదా. ఎందుకు తొందరపడుతున్నాడు? ఇయ్యాలో నేను నన్నమంటాడు. నేను వాడు కేటీఆర్ అంటాడు ఏందే, వాడేందే ఆఫ్టర్ వాడు నాకు ఇక్కడదే వాడేంది, వాడిని బతికింది. నేను ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినానే బాబు. వాడు అన్నయ్య తెలంగాణ సెంటిమెంట్, కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోసం చేయడం కోసం ఓ పార్టీ పెట్టి దాని ద్వారా అధికారంలోకి వచ్చారు. అప్పుడు రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి ఆ కేటీఆర్ని తెప్పించి నువ్వు కూడా పోటీ ఎత్తురా, బిడ్డని తెప్పించి పోటీ చేస్తురా అన్నాడు. కుటుంబ సభ్యులందరినీ తెప్పించుకొని ఇక్కడ పోటీలు పెట్టాడు తెలంగాణ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకొని. మరి అలాంటి మురుకుడు ఇయ్యలో నాకు ఇక్కడదే. నేను అయ్యే సంపాదించిన ఆస్తులను తల్లిదండ్రులు ఈ రాష్ట్రాన్ని దోషిన ఆస్తులతో పైకొచ్చినోని కాదు. నేను కష్టపడుకుంటూ అనేక ఇబ్బందులకు గురి అవ్వుకుంటూ ఆకలితో అలమటించుకుంటూ అహానిశలు కష్టపడి వచ్చినోడిని. నా చరిత్ర ఒకసారి నా గ్రామానికి, నా మండలానికి, నా జిల్లాకు, నా కరీంనగర్ జిల్లాకు, తెలంగాణలో ప్రజలందరిని అడిగితే తెలుస్తుంది గజ్జలకాంతం వాట్ ఏంటి అని. అది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది కాదు. గజ్జలకాంతంకు చరిత్ర ఉంది. గజ్జలకాంతం అంచెలంచెలు ఎదిగొచ్చినాడు. మొదలు గ్రామ స్థాయిలో ఎదిగాను, ఆ తర్వాత మండల స్థాయి, ఆ తర్వాత నియోజకవర్గం, ఆ తర్వాత జిల్లా, ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చాను. అంచెలంచెలు ఎదుర్కొంటూ వచ్చాను. అర్థమైందా? అంచెలంచెలుగా రాత్రి మగలు కష్టపడ్డాను. ఇదే దొరడు భూస్వాముల మీద, ఈ దళితుల కోసం, బీసీల కోసం, దళితుల మీద బీసీల మీద దాడులు చేస్తే ఆనాడు వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేశాను. భూస్వాముల దొరల మీద, దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసుకుంటూ వచ్చినండి. యుద్ధం చేసుకుంటూ వచ్చినోడిని. అవసరం అనుకుంటే తుపాకీ పట్టుకుని అడవులకు పోయినోడిని. నేను కష్టాలు పడుకుంటూ వచ్చినోడిని. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం రావాలి, 4 కోట్ల మందికి విముక్తి జరుగుతుంది అని చెప్పి ఆ లక్ష్యంతో ముందుకు వచ్చినటువంటి వాడిని. వాడు నన్ను ఎక్కడదే విమర్శించాడు. వాడు ఎవరో రోడ్ల పుంట తిరిగే ఇయ్యాల రోడ్ల పుంట అంటే వాళ్ళ పాపం వాళ్ళకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియదు, ఎవరికి కూడా తెలియదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తే కేసీఆర్ అంటూ దొరలు ఎందుకంటే విభజించి పాలిస్తారు. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను విభజించి పాలించేటువంటి క్యారెక్టర్ దొరలది, భూస్వాములది. కాబట్టి అది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. వాడు ఎన్ని చిల్లర దందాలు చేసినా వాని అస్సలు కథ ఇంకా ముందుంది. నా దగ్గర ఆ చరిత్ర మొత్తం ఉంది. సీరియల్ ఎపిసోడ్ ఎట్లుంటుందో ఆ విధంగా నేను ఖచ్చితంగా ఇది 3 ఏళ్ళు ఆ ఎపిసోడ్ ఖచ్చితంగా ఆధారాలతో సహా ఇప్పటికీ నేను వెనక్కొచ్చే ప్రసక్తి లేదు. ఇవన్నీ ఈ తాటక సప్పులకు భయపడేటువంటి గజ్జలకాంతం కాదు. గజ్జలకాంతం అన్నట్టు తెలంగాణ ప్రజల కోసం ఉన్నాడు. తెలంగాణ ప్రజల కోసం ఇంకా ముందుకు ఉద్యమం చేస్తా, పోరాటం చేస్తాను. తెలంగాణ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి గారి మీద ఉంది, మా మీద కూడా ఉంది అని చెప్పి సందర్భంగా థ్యాంక్ యూ.